హల్లెలూయా. ప్రభు నామకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడి సంగమా, దేవుని బిడ్డలారా, కొన్ని చక్కనైనటువంటి విషయాలు మనము లోతుగా ధ్యానం చేద్దాం. నరుల పట్ల దేవుడికి ఉన్నటువంటి ఆలోచన, నరుల పట్ల దేవుడికి ఉన్నటువంటి సంకల్పం, నరుల పట్ల దేవుడికి కలిగి ఉన్నటువంటి ఆశను మనం తెలుసుకుందాం. నరులను దేవుడు ఎందుకు సృజించాడు? ఆయన ఉద్దేశం ఏమిటి? మనం మరల ఎందుకు జన్మించాలి? ప్రైజ్ ది లార్డ్. మనం ఏమనుకుంటాం, మనం ఏమని పిలుస్తాం? బోర్న్ అగైన్ కదా. తిరిగి జన్మించారా అంటారా? ఎప్పుడైనా అన్నారా? ఎక్కడైనా వింటున్నారా లేదా? తిరిగి జన్మించిన అనుభవం ఉందా? ఈ మాటలు మనం వాడుతూ ఉంటాం కదా సహజంగా. ఏంటి తిరిగి జన్మించాలి? ఎందుకు జన్మించాలి తిరిగి? క్రీస్తు పోలికలోకి మార్చబడాలి. ఎందుకు క్రీస్తు పోలికలోకి మార్చబడాలి? మనం లేమా ఆయన పోలికలో? దేవుడి పోలికలో మనం లేమా? ఎందుకు క్రీస్తు భూమిపైకి రావాలి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మొట్టమొదలుగా దేవుడు నరుల పట్ల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడు? ఈ పదాలన్నీ వింటూ ఉంటే కొంచెం కొత్తగా ఉంటాయి, కొంచెం గమ్మత్తుగా ఉంటాయి. నూతనంగా ఈ మాటలు వింటుంటే చాలా వేరుగా అనిపిస్తాయి. కానీ దేవుని ఉద్దేశం తెలిసినప్పుడు ఈ మాటల్లో ఉన్న శ్రేష్టత, గొప్పతనం మనకు అర్థమవుతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, సహజంగా మనందరికీ ఏం తెలుసు? మనమందరము దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేయబడ్డాం. ఆమె రైట్? నిజమేనా? ఈ మాటతో ఏకీభవిస్తారా అందరూ? ప్రైజ్ గాడ్. మనం అందరము దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో చేయబడితే తిరిగి మనము మరలా ఎందుకు క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మనమందరము దేవుని స్వరూపంలో సృజింపబడిన వారమైతే, మనమందరము దేవుని పోలికగా సృజింపబడిన వారమైతే, మనము తిరిగి ఎందుకు దేవుని స్వరూపంలోనికి, అనగా క్రీస్తు స్వరూపంలోనికి ఎందుకు మార్చబడవలసిన అవసరత ఉంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరైనా ఆలోచించారా? చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం నాన్న, తమ్ముడు, చెల్లి, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా. నరుల నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడు? నరులను దేవుడు ఎందుకు సృజించాడు? నరులను సృజించిన తర్వాత నరులు ఏమై ఉన్నారు, తిరిగి ఏమవ్వవలసిన వారై ఉన్నారు? ఈ సత్యము, ఈ మర్మము, ఈ విషయము ఒకవేళ నువ్వు తెలవకుండా, నాన్న, తమ్ముడు, చెల్లి, దేవుని బిడ్డ, నాన్న, ఎక్కడి నుంచి నువ్వు వింటున్నావో కానీ, అమ్మా నాన్న, ఈ మాటలు నువ్వు వింటున్నావు, ఈ సత్యం, ఈ మర్మం తెలియకుండా నువ్వు గనక ఈ భూమి మీద పుట్టి తిరిగి నువ్వు కనుమూస్తే, మరణిస్తే, నిశ్చయముగా నువ్వు నరకంలో ఉండవలసి ఉంటుంది. ఈ సత్యం తెలియాలి. దేవుడు నరులను సృజించినప్పుడు ఆయన ఒక గొప్ప ఉద్దేశంతో సృజించాడు. నరుల్ని దేవుడు సృజించినప్పుడు ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో సృజించాడు. ఆది కాండంలో మనం చూసినట్లయితే దేవుడు పురుషుడిగా, స్త్రీగా నరులను సృజించాడు. తన పోలికలో, తన స్వరూపంలో సృజించాడు. తన పోలికలో, తన స్వరూపంలో నరులను దేవుడు సృజించాడు. ఆయన వారితో సమయం గడుపుతూ ఉండేవాడు. చాలా చక్కటి సంబంధం ఉంది వారికి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి
ఏదెను వనంలో ఉన్నటువంటి అవ్వ, ఏదెను వనంలో ఉన్నటువంటి ఆదాము అవ్వలకి చాలా మంచి సంబంధం ఉంది. ప్రభు వారితో సమయాన్ని వెచ్చించి గడిపేవాడు. ఆయన ఒక ఉన్నతమైన, ఒక కమనీయమైన, ఒక రమ్యమైన, ఒక గొప్పనైన ఉద్దేశంతో దేవుడు నరులను సృజించుకున్నాడు. తన పోలికలో సృజించాడు, తన స్వరూపంలో సృజించాడు. తన చేతి పని అంతటి మీద వానికి అధికారం అనుగ్రహించాడు. తన చేతి పని అంతటి మీద అధికారం అనుగ్రహించాడు. ఆకాశంలో పక్షులైనా, సముద్రంలో జీవరాశులైనా, భూమి మీద ఉన్న జీవరాశులైనా సమస్తాన్ని ఏలేవాడిగా నరులను దేవుడు సృజించాడు. దేవుడు నరులను సృజించిన విధానం చూస్తే చింత లేదు. దేవుడు నరులను సృజించిన విధానం చూస్తే బాధ లేదు, దిగులు లేదు. ఎప్పుడూ సంతోషమే, ఎప్పుడూ సమాధానమే, ఎప్పుడూ సమృద్ధి, ఎప్పుడూ సంపూర్ణమైన స్వస్థత గలవారై జీవించవలసినటువంటి వారిగానే వారిని ఆయన చేశాడు, చూశాడు. వారిని అలాగ ఆయన చూసినప్పుడు ఆయన అంటున్నాడు, నేను వారిని చూసినప్పుడు అది నాకు చాలా మంచిగా కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఆయన చేసిన ఆదాము అవ్వలను చూసినప్పుడు, ఆయన చేసిన సృష్టిని చూసినప్పుడు, ఆయన చేసిన ప్రపంచాలను చూసినప్పుడు, ఆయన చేసిన సూర్య నక్షత్రాలను చూసినప్పుడు, ఆయన చేసినటువంటి దినములను చూసినప్పుడు ఆయన అంటున్నాడు, ఇవి నాకు మంచిగా కనపడుతున్నాయి, ఇవి చాలా బాగున్నాయి అంటున్నాడు. ఆయన కన్ను చూపులో అవి చాలా బాగున్నాయి. అయితే దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, కానీ ఒక సమయం వచ్చింది. ఆ సమయంలో ఎందుకో ఆయన చూపుకు నచ్చని విధముగా ఆయన ప్రేమించి సృష్టించినటువంటి, ఆయన ఇష్టంతో చేసుకున్నటువంటి, ఆయన ఆశతో చేసుకున్నటువంటి, ఆయన స్వహస్తాలతో చేసుకున్నటువంటి ఆ నరుడు, ఆ ఆదాము, ఆ అవ్వలు ఎందుకో ఆయన కనులకు అభ్యంతరముగా, ఆతంకముగా, అయిష్టముగా మారిపోయారు. ఆదాము అవ్వలను పురుషుడిగా, స్త్రీగా దేవుడు చేసినప్పుడు చాలా ఇష్టంగా ఉన్నాడు. చాలా 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 సమయం గడుపుతూ ఉన్నాడు. చల్లపూట, ప్రతి చల్లపూట వారితో సమయం గడుపుతున్నాడు. కానీ ఒక సమయం వచ్చింది. లోకంలో ఒక మాట ఉంది. ఏమంటే చాలా మంది ఇది సోషల్ మీడియాలో నేను చూస్తూ ఉంటాను, దానిని హాస్యాస్పదంగా మార్చారు. ఏమిటంటే, ఈ పండు స్టోరీ ఎన్ని రోజులు చెప్తారు మీరు? హే హలో, ఇది యాపిల్ స్టోరీ కాదు. ఎన్ని రోజులు చెప్తారు? ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఈ పండు స్టోరీ చెప్పి ఏం చేస్తారు? ఇది పండు కాయ స్టోరీ కాదు. విధేయత, అవిధేయతకు సంబంధించిన విషయం అయి ఉన్నది. అక్కడ ఆదాము అవ్వలు వద్దు అన్నటువంటి కార్యంలో పాలు పొందడం మొదలు పెట్టారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని బైబిల్ సెలవిస్తుంది. ఆయనకు మహిమ తీసుకురాని ప్రతి కార్యము పాపంతో సమానమని బైబిల్ సెలవిస్తుంది. ఆయనకు మహిమ తీసుకురాని ప్రతి కార్యము అంటే ఆయనకి ఇష్టం లేనటువంటి పని, ఆయనకు నచ్చని పని, ఆయన మెచ్చని పని, ఆయన ఒప్పుకోని పని, ఆయన వద్దు అన్న పని చేసినప్పుడు ఆ పని అది పాపముగా పరిగణించబడుతుంది. అది ఆయనకు హేయమైనదిగా ఉంది, అది ఆయనకు అసహ్యమైనదిగా ఉంది. అందును బట్టి ఆదాము అవ్వలను ఆయన ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన, ప్రశస్తమైన, దేవుడి సన్నిధితో నింపబడిన ఏదైనా వనములో నుంచి ఆదాము అవ్వలను ప్రభువుని యేసుక్రీస్తు వారు బయటకు పంపించి వేశాడు. ఈ ఆదాము అవ్వలు బయటికి వచ్చారు. మనమందరము దేవుడి పోలికలో పుట్టామని, దేవుడి స్వరూపంలోనే ఉన్నామని సహజంగా అందరూ ఆ మాటను బట్టి అనుకుంటున్నారు. కానీ ఆదికాండము 5వ అధ్యాయం 1వ వచనంలో చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 5వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడింది.
ఆ, 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 ఆ. ఆదాము ఎవరి పోలికలో అంటున్నాడు? తన పోలికలో, తన స్వరూపంలో కుమారులను కంటున్నాడు. ఆదాము దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో సృజింపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఆదాము దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో సృజింపబడ్డాడు. కానీ ఆదాము ఎప్పుడైతే దేవునికి అయిష్టమైనటువంటి, దేవుడికి నచ్చనటువంటి కార్యంలో దేవుడు వద్దు అని చెప్పిన పనిలో ఆదాము పాలు పొందాడో, దేవుడు ఇచ్చినటువంటి ఆ పోలిక, దేవుడు ఇచ్చినటువంటి ఆ స్వరూపము, దేవుడు ఏదైతే ఇచ్చాడో పోలికగా, స్వరూపముగా మహిమ, ఆ మహిమను ఆదాము కోల్పోయాడు. ఆదాము అక్కడ తను ఏం చూస్తున్నాడంటే, నేను ఆ పండు తిన్నాను, నేను వెంటనే దిగంబరిగా మారిపోయాను, అయ్యో నేను దిగంబరిగా మారిపోయాను. ఆదాము తనకు వస్త్రాలు లేవు అని చూసుకుంటున్నాడు. కానీ ఇక్కడ విషయం నాన్న దేవుని బిడ్డ, ఆదాము వస్త్రం కోల్పోలేదు, ఆదాము మహిమను కోల్పోయాడు. ఆదాము వస్త్రాలను కోల్పోలేదు, ఆదాము అవ్వలు దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయారు. దేవుడు అనుగ్రహించిన స్వరూపమును, పోలికను ఆదాము అవ్వలు కోల్పోయారు. ఆదాము అవ్వలు బయటికి వచ్చిన తర్వాత, శాపగ్రస్తమైన తర్వాత, ఆ తరువాత ఆదాము కుమారులను కట్టున్నాడు. ఆదాము పోలికలో, ఆదాము స్వరూపంలో. అందుకే భూమి మీద ఉన్న ఏ ఒక్క నరుడు దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో లేడు. అందుకే ప్రతి ఒక్క నరుడు, భూమి మీద జన్మించిన ప్రతి ఒక్క నరుడు, అది కులం ఏదైనా, మతం ఏదైనా, జాతి ఏదైనా, ఖండం ఏదైనా, దేశం ఏదైనా, ప్రాంతం ఏదైనా, తెల్లవాడైనా నల్లవాడైనా, ఎవరైనా క్రీస్తునందు తిరిగి మరలా జన్మించాలి. ఎందుకంటే ఆయన యందు తిరిగి మరలా జన్మించినప్పుడు ఆయన పోలికలోనికి, ఆయన స్వరూపంలోనికి మార్చబడడానికి ద్వారాలు తెరవబడుతున్నాయి. అది దేవుడి చిత్తమైనది. అందు నిమిత్తమే దేవుడు తన పోలికలోకి మార్చుకోవటానికి, తన పోలికను కోల్పోయిన నరులను సంపాదించడానికి యేసుక్రీస్తు ప్రభువారి భూమి పైనకు వచ్చి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో భూమి మీద ఏ ఒక్క నరుడు లేడు. మొట్టమొదలు సృజింపబడిన ఆదాము ఒక్కడే ఉండేవాడు. అతడు కూడా ఎప్పుడైతే ఆయనకు అయిష్టమైన కార్యంలో పాలు పొందాడో అది కోల్పోయాడు. అది కోల్పోయిన ఆదాము తరువాత సంతతంతా ఎలా ఉన్నారంటే, అందుకే బైబిల్ సెలవిస్తుంది, అందరూ త్రోవ తప్పి నశించిన వారిగా ఉన్నారు. అందుకే మనము తిరిగి జన్మించవలసిన అవసరం ఉంది. ప్రజలో ఎందుకు తిరిగి జన్మించాలి? తిరిగి జన్మించిన అనుభవం ఉందా? బోర్న్ అగైన్ అని మనము ఎన్నిసార్లు వింటుంటాం, ఎన్నిసార్లు రాస్తుంటాం, ఎన్నిసార్లు చూస్తుంటాం. కానీ ఎందుకు తిరిగి జన్మించాలి? ఏంటిది కొత్తగా ఉంది? తిరిగి జన్మించడం ఏంటి పాస్టర్ గారు? ఇది కొత్తగా ఉంది. తిరిగి జన్మించాలి ఎందుకంటే నీవు ఇంతకు మునుపు జన్మించిన జన్మ పడిపోయిన ఆదాము పోలిక, పడిపోయిన ఆదాము స్వరూపం. నీవు తిరిగి జన్మించే ఆ జననము ప్రభు అయిన యేసుక్రీస్తు పోలిక, యేసుక్రీస్తు స్వరూపము. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు, మీ యందు క్రీస్తు స్వరూపం ఏర్పడు వరకు నాకు మరల ప్రసవ వేదన కలుగుతుంది. ఎందుకు పౌలు అంటున్నాడు మీలో క్రీస్తు పోలిక ఏర్పడాలి? క్రీస్తు పోలిక ఏర్పడాలని పౌలు ఎందుకు అంటున్నాడు? క్రీస్తు పోలికలో ఎవరు లేరు కాబట్టి. భూమి మీద ఉన్న ఏ నరుడు క్రీస్తు పోలికలో లేడు. అందరూ ఆ పోలికగా మార్చబడవలసిన వారై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నిజానికి చాలా మంది క్రైస్తవులు కూడా ఏమనుకుంటారో తెలుసా? భూమి మీద ఉన్న నరులందరూ దేవుడి స్వరూపాలే. దేవుడు నరులందరినీ ఆయన స్వరూపంలో, ఆయన పోలికల్లో చేశాడు కాబట్టి అందరూ నేను ఆయన స్వరూపమే, నేను ఆయన స్వరూపమే. హలో 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 కాదు 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 కాదు. భూమి మీద ఏ ఒక్కడు దేవుని స్వరూపంలో లేడు, దేవుని పోలికలో లేడు. ఆయన పోలికగా మనము మార్చబడుచున్నాము. ఆమేన్.
ఎందుకు మార్చబడుతున్నాం? లేము కాబట్టి. ఎందుకు తిరిగి జన్మిస్తున్నాం? మనము జన్మించిన జన్మ కాదది. అది 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 పుట్టుక కాదు, యాక్చువల్గా అది మరణము. మీరు శరీర స్వభావము గలవారైతే మరణించవలసిన వారై ఉందురు గాని ఆత్మ స్వభావము గలవారైతే జీవించెదరు. ప్రైజ్ ది లార్డ్. రెఫరెన్స్లు అన్ని తీయటం చదవటం వద్దు, డైరెక్ట్ వెళ్ళిపోదాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆత్మ స్వభావం గలవారైతే జీవించెదరు, శరీర స్వభావం గలవారైతే మరణించెదరు? ఎందుకంటే శరీర స్వభావము మరణము, శరీర స్వభావము నాశనము, శరీర స్వభావము, శరీర సంబంధమైన మనసు మరణము. ఈ శరీరంతో పుట్టినటువంటి ఈ జననం అనేది నిజమైన జననం కాదు. క్రీస్తులో మనము పుడుతున్న ఈ పుట్టుక, ఇది నిజమైన జననమై ఉన్నది. ఆమేన్. అందుకే తిరిగి జన్మించుట. ఏంటి జన్మించుట? ఇది కొత్తగా లేదు. ఎవరైనా అన్యులు వింటుంటే, ఎవరైనా ప్రభు గురించి తెలవాలి, ఏంటి ఇది తిరిగి జన్మించు, కొత్తగా ఉన్నాడు. కొత్తది కాదు, ఒరిజినల్ ఇదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భూమి మీద ప్రాణమున్న ప్రతి నరుడు తిరిగి జన్మించాలి, క్రీస్తు పోలికగా మార్చబడాలి, క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి. అది దేవుని ఉద్దేశమైంది, అది ఆయన ఆలోచన అయింది, అది ఆయన ఆశ అయింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ నరుల పరిస్థితి ఎలాగైపోయిందంటే, బైబిల్ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చక్కటి ఉపమానాన్ని చెప్తా ఉన్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. చాలమ్మా. ఇక్కడ అఫ్ కోర్స్ ఒకవేళ మీలో చాలా సీనియర్ క్రిస్టియన్స్ ఉన్నారు, ఏమని విని ఉంటారు మీరు? ఇతడి గురించి ఒక టైటిల్ చెప్పండి. తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు. ఇంకెవరైనా ఏమైనా టైటిల్ చెప్తారా? వింటారా? తప్పిపోయిన కుమారుడు కాదు, తిరుగుబాటు చేసిన కుమారుడు. ఇప్పటి వరకు మీరు విన్నారు కదా తప్పిపోయిన కుమారుడు స్టోరీ. ఈయన తప్పిపోయిన కుమారుడు కాదు, తిరుగుబాటు చేసిన వాడు. తప్పిపోయిన వాడంటే మీ భాషలో మీకు అర్థమయ్యే కోణంలో నేను చెప్తాను. ఇక్కడికి వచ్చి చేయి పట్టుకున్న వాడిని తీసుకొని వచ్చిన తర్వాత అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అలా మిస్ అయిపోయాడు. వెతుకుతున్నాం, దొరకలేదు, ఇంకా వెతుకుతున్నాం. అక్కడ అతను ఏమంటాం మనం? తప్పిపోయాడు అంటాం. ఒకవేళ వయసు వచ్చిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, అన్ని తెలిసిన వాడు, నేను నీతో రాను, నీ దారి నీది, నా దారి నాది, నేను నాకు నచ్చిన చోట నేను వెళ్తాను అని ఒకవేళ ఒక కుమారుడు చెప్తే అతన్ని తప్పిపోయిన కుమారుడు అంటారా? చెప్పండి. మీరు అబద్ధాలు కూడా మాట్లాడతారా? ఇప్పటిదాకా తప్పిపోయిన కుమారుడు అని టైటిల్ చెప్పారు, అప్పుడే మార్చేశారా? అందుకే అంటున్నాను, బైబిల్ను మనం చదవాలి. ఎవరో చదివితే మనం వినకూడదు, మనం కూడా బైబిల్ చదవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు కాదు, తిరుగుబాటు చేసిన కుమారుడు. అయితే నాన్న దేవుని బిడ్డ, ఈ ఒకడు కాదు తిరుగుబాటు చేసింది. మొదటి ఆదాము మొదలుకొని భూమి మీద నివసిస్తున్న ప్రతి నరుడు తిరుగుబాటు చేసిన వాడే. మొదటి ఆదాము అవ్వలు మొదలుకొని భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి నరుడు తిరుగుబాటు చేసిన వాడే. అయితే ఏ ఒక్కడు భూమి మీద తప్పిపోవటం లేదు. ఏ ఒక్కడు తెలిసి తెలియక తప్పు చేస్తున్నాడు, తెలిసి
తెలియక అపరాధం చేస్తున్నాడు అనే మాట లేనే లేదు. అయితే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క నరుడు తిరుగుబాటు చేసిన వాడే. ఆ తిరుగుబాటు చేసిన వాడిని ప్రభు పిలుస్తూ ఉన్నాడు ఈ రాత్రి వేళ. అది వాళ్ళకి తెలియకపోవచ్చు. నేను తిరుగుబాటు చేశాను, నేను నా తండ్రిని ఎదిరిస్తున్నాను. కొందరికి తండ్రి తెలియదు, కొందరికి తండ్రితో ఎలా మసులు కావాలో తెలియదు, కొందరికి తండ్రిని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు, కొందరికి తండ్రితో ఎలా ఉండాలో, ఎలా గౌరవంగా అతనితో మసులుకోవాలి తెలియదు. అసలు కొందరికి తండ్రి పరిచయం లేదు. అలాగా చాలా మంది లోకంలో ఉన్నారు. అందరికీ తండ్రి ఆయన ఒక్కడే, ఆయనే మన ప్రభు అయిన యేసు. హల్లెలూయా. భూమి మీద ఉన్న సమస్త మానవ కోటికి ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే తండ్రి, ఆయన ఒక్కడే విమోచకుడు. ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే మార్గము. ఆయన ద్వారా తప్ప తండ్రి యొద్దకు వెళ్ళుటకు, తండ్రిని తెలుసుకొనుటకు, తండ్రిని చేరుటకు వేరొక మార్గము లేదు, వేరొక దారి దొరకదు. ఎందుకంటే ఆయన మాత్రమే, ఆయన మాత్రమే. కానీ నాన్న దేవుని బిడ్డలారా, చాలా మందికి తెలియదు. తెలియక, అర్థం కాక వాళ్ళ లైఫ్ ని వాళ్ళకు నచ్చినట్టు లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక దినాన ఆదాము అవ్వలు కూడా వాళ్ళకు తోచింది చేశారు. సర్పం చెప్పింది మీరు ఆ పండు తినొచ్చు, ప్రభు చెప్పాడు వద్దు. సర్పం చెప్పింది తినొచ్చు, సరే అవ్వ తినేసింది, ఆదాం తినేశారు. అక్కడితో పక్కకు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయిన వాళ్ళు నేటికి ఇంకా పక్కకు వెళ్తున్న వాళ్ళుగానే సమస్త మానవ కోటి ఉంది. ఎవరైతే తిరిగి క్రీస్తు దగ్గరికి వస్తున్నారో వారు తిరిగి తండ్రిని కలుసుకుంటున్నారు, పరిచయం చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. అందులో ఒక కుమారుడు ఏం చేస్తున్నాడట, తండ్రితో అంటున్నాడట, నా తండ్రి ఆస్తిలో నాకు నా భాగం ఇచ్చేయి అని చెప్పేసి అని తండ్రితో వాదించాడంట. తన భాగం తీసుకున్నాడు. తన 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 భాగం తీసుకుని దూరదేశం పోయి దుర్వ్యాపారం చేసి ఏం చేశాడో తెలియదు. బహుశా వ్యసనాలకు అలవాటు పడి ఉండవచ్చు, మద్యానికి అలవాటు పడి ఉండొచ్చు, వేరే స్త్రీలకు అలవాటు పడి ఉండొచ్చు. ఎటువంటి చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడో, ఎలా నష్టపోయాడో, తను ఏదైతే భాగం తీసుకున్నాడో తండ్రి దగ్గర నుంచి అది మొత్తం పోగొట్టుకున్నాడు. సమస్తం పోగొట్టుకున్న వాడై ఒకని దగ్గర పనివాడిగా చేరాడు, ఒకనికి దాసుడయ్యాడు, ఒకనికి బానిస అయిపోయాడు. అక్కడ బ్రతుకుతున్నాడు, అక్కడ ఉన్నాడు, అక్కడ పనివాడిగా ఉన్నాడు. ఆ యజమాని పందులను కాయమని చెప్తే పందులను కాస్తున్నాడు. అయితే అతనికి తినడానికి ఆ యజమాని ఆహారం కూడా ఇవ్వటం లేదు. ఆ యజమాని ఆహారం ఇవ్వడం లేదు, అతనికి ఎవరు ఆహారం ఇవ్వట్లేదు. అయితే ఆ పందులు తినే ఆహారం తినాల్సిన పరిస్థితిలో ఆ కుమారుడు అక్కడ ఉన్నాడు. నాన్న, తమ్ముడు, చెల్లి, దేవుని బిడ్డ, ఇప్పటి వరకు నువ్వు ప్రభుని తెలుసుకున్నావో లేదో, ప్రభుని ఎరిగావో లేదో, ప్రభు గురించి నీకు అర్థమైందో కాలేదో నాకు తెలియదు. కానీ ఈ రాత్రి తండ్రి దగ్గర నుంచి ఆస్తిని, ఆ భాగాన్ని తీసుకొని వెళ్ళిన ఆ తండ్రి మనసు ప్రభు అయిన క్రీస్తును పోలిన మనసు. ఆ తండ్రి మనసు ప్రభు అయిన క్రీస్తుకి సాదృశ్యముగా ఇక్కడ తండ్రి ఉన్నాడు. ఆ తిరుగుబాటు చేసి ఆస్తిని పంచుకొని దూరదేశం పోయి దుర్వ్యాపారం ద్వారా ఆస్తిని మొత్తం నష్టపరుచుకొని తను ఏమి మిగిల్చుకొనక తను మొత్తంగా కోల్పోయి ఏమి లేనివాడిగా, ఏమి తినడానికి నోచుకొని వాడిగా, ఏ సంతోషం లేక, ఏ సమాధానం లేక, దుఃఖంతో, భయంకరమైన వేదనతో, ఒక ఘోరమైన అవమానకరమైన హీనమైన బహుహీనమైన స్థితిలో ఆ కుమారుడు ఉంటున్నాడు. నాన్న, ఈరోజు సగటు లోకంలో ఉన్న వాడి పరిస్థితి ఇదే. కానీ అతడు తెలుసుకునవచ్చు, బహుశా తెలుసుకోకపోవచ్చు. కానీ దేవుని బిడ్డ సగటు మనుషుడిలాగే ఉన్నాడు. రోగాలకు బానిస అవుతున్నాడు, వ్యాధులకు బానిస అవుతున్నాడు, వ్యసనాలకు బానిస అవుతున్నాడు.
అర్థం అవ్వదు, అన్ని బాగున్నట్టే ఉంటాయి. అర్థం అవ్వదు, ఆస్తులు ఉంటాయి. అర్థం అవ్వదు, గొప్ప బలగం ఉంటుంది. అర్థం అవ్వదు, అన్ని బాగున్నట్టే ఉంటాయి. ఒకవేళ కొంచెం దగ్గరగా వెళ్ళి, కొంచెం హృదయానికి దగ్గరగా వెళ్ళి వాళ్ళని కలుసుకొని మనం అడిగినట్లయితే, మనం కొంత సమయం వెచ్చించినట్లయితే అప్పుడు అర్థమవుతుంది అతని హృదయంలో ఏ సంతోషము లేదని, అతని జీవితంలో ఏ నెమ్మది లేదని. ఈ బంగ్లాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. హృదయము నిండైన నెమ్మది లేదు లేదు లేదు. ఎందుకంటే తిరుగుబాటు చేసిన కుమారుడు వలె ఈ లోకం ఉంది కాబట్టి, ఆ లోకంలో నీవు ఉన్నావు కాబట్టి. ఏ రకమైన పరిస్థితుల్లో నువ్వు బంధించబడ్డావో నాకు తెలియదు నాన్న, దేవుని బిడ్డ, తమ్ముడు, చెల్లి, సోదరుడా, సోదరి, ఏ రకమైన బంధకాల్లో ఉన్నావో, వ్యాధులతో కావచ్చు, వ్యసనాలతో కావచ్చు, వేరే రకాలైనటువంటి స్నేహాలతో కావచ్చు, వేరే రకమైనటువంటి అలవాట్లో పడి, వేరే రకమైనటువంటి గుంతలో, లోతుల్లో, అప్పుల్లో, ఊపిలో, ఏదో కోణంలో నువ్వు ఇరుకబడి ఉన్నావు. ఒంటరి అయిపోయావు, ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నావు. ఎలా ఉన్నావో తెలుసా? తిరుగుబాటు చేసిన కుమారుడిలాగా. ఈ తిరుగుబాటు చేసి వెళ్ళిపోయిన కుమారుడు మొత్తంగా నష్టపరుచుకొని ఏమీ లేక చిట్ట చివరిగా పందులు తినే ఆహారం తినే పరిస్థితికి వచ్చినప్పుడు, అప్పుడు ఆ మనుషుడు కన్నులు తెరుస్తున్నాడు. నా తండ్రి ఇంట పనివారు కూడా సమృద్ధిగా భోజనం చేస్తూ ఉన్నారు. నా మాటలు మీకు వినపడుతున్నాయా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా తండ్రి ఇంట పనివారు కూడా సమృద్ధిగా భోజనం చేస్తున్నారు, నేనైతే ఈ కరువులో ఉన్నాను, ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. అతడు అంటున్నాడు, నేను నా తండ్రి ఇంట్లో ఒక పనివాడిలాగా అయినా నేను ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎలాగున్నా నేను ఏమీ సాధించలేదు, ఎలాగున్నా నేను ఏమీ సంపాదించలేదు, నేను సమస్తం కోల్పోయాను, సర్వస్వం కోల్పోయాను. నేను నా తండ్రి ఇంటికి పనివాడిగా వెళ్ళినా నేను సమృద్ధిగా ఆహారం భుజిస్తాను, నేను అక్కడ పనివాడిగా ఆయన సమాధానంగా ఉండవచ్చు అని తిరిగి తండ్రి ఇంటి బాట పట్టాడు. తిరిగి తండ్రి ఇంటికి వెళ్ళడం ప్రారంభించాడు. తండ్రి ఇంటికి ఈ తిరుగుబాటు చేసిన కుమారుడు తండ్రి ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు, తండ్రి ఇంటికి వెళ్ళగానే అతని అనుభవం ఏమిటి, అతడికి ఎలాంటి అనుభవము అతడికి ఎదురవుతుందో చూడండి. 18వ వచనం చూసినట్లయితే, ఈ మాట పట్టుకొని అందరూ తప్పిపోయిన కుమారుడు అంటారు. కానీ ఈ గనుడు తప్పిపోయినోడు కాదు, తిరుగుబాటు చేసినాడు. కానీ ఆ తండ్రి మంచి మనసు ఏమంటుందో తెలుసా? వీడు చెడిపోయిన వాడు, వీడు తృణీకరించిన వాడు, వీడు తిరుగుబాటు చేసిన వాడు అని ఆ తండ్రి మనసు అనక, ఆ తండ్రి మనసు ఏమంటుందంటే, చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. ఆ కుమారుడు తండ్రి ఎదుటకి రాకమునిపే
ఒక ప్రణాళిక చేసుకుంటాడు. నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, తండ్రి నీకు పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, నీకు పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, ఎంత మాత్రం నేను యోగ్యుని కాదు, నేను ఎంత మాత్రం యోగ్యుని కాదు, నీ పనివార్లలో నీ దాసులలో ఒకనిగా నన్ను ఉండనేమో అని నేను నా తండ్రిని అడగాలి అని అనుకుని అతను బయలుదేరితే, అతను వస్తున్న విషయం తెలిసిన తండ్రి, అతను వస్తున్న విషయం తెలుసుకున్న తండ్రి అతనికి ఎదురుగా పరిగెత్తుకొని పోయి అతన్ని ఆహ్వానించుకొని మీద పడి మెడ మీద పడి బొద్దు పెట్టుకొని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమాత్రం బాగున్నాడండి? నెలల తరబడి సంవత్సరాల తరబడి వెళ్ళిపోయి ఉంటాడు ఈ కుమారుడు, పందులను కాస్తున్నాడు. ఉదయం పూట బయటికి వెళ్ళి మధ్యాహ్నమో సాయంత్రమో మనం బయట నుంచి ఇంటికి వచ్చేటప్పటికి మనం ఎలా ఉంటాం? మురికి మురికి ఉంటాం కదా, నిజమా కాదా? గాలికి, ఎండకి, వానకి, దుమ్ముకు, ధూళికి మురికి మురికి ఉంటాం. అట్లా రాగానే కనీసం పిల్లల్ని దగ్గరకు తీసుకోవాలనిపించదు. ఎందుకంటే కొంచెం నేను ఫ్రెష్ అవుతాను నాన్న, ఫ్రెష్ అయిన తర్వాత నా దగ్గర రండి. పిల్లల దగ్గరకు వస్తుంటే నేను ఫ్రెష్ అవుతాను, ఫ్రెష్ అయిన తర్వాత ఓకే ఫ్రెష్ అయిన తర్వాత. ఇంకా కొందరు ఏమంటారంటే రాగానే వెళ్ళి కాళ్ళు గడుపు, రైట్, వెరీ గుడ్. జర్నీ చేసి వచ్చావు, నైట్ అంతా అలసిపోయావు, ట్రైన్లో పడుకున్నావు, ఫ్లైట్లో పడుకున్నావు, అలసిపోయి ఉంటావు, స్వెట్ చెమట. ఫస్ట్ పోయి నువ్వు వెళ్ళి ఫస్ట్ ఫ్రెష్గా స్నానం చేయి, వేడి నీళ్ళు పెట్టమ్మా, స్నానం చేయి, ఆ తర్వాత శుభ్రంగా 2 గంటలు వేస్తే ఆ తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు కంఫర్ట్గా లేవు, నేను కంఫర్ట్గా ఉండను నీ వల్ల. ఇది యాక్చువల్గా మన కానీ ఇక్కడ తండ్రి చూడండి, తండ్రి మనసును చూడండి. ఈ తండ్రి ఏం చేస్తున్నాడు? అతడు మొత్తం కోల్పోయాడు, అంతా నష్టపోయాడు, తిరిగి రోడ్ల మీద పడిపోయాడు, పందులను కాసుకుంటూ ఎండ లేదు వాన లేదు ఒక భయంకరమైన ఒక బానిస బతుకుతున్నాడు. అటువంటి బతుకుతూ తిండి తిప్పలు లేకుండా అతడి వస్త్రాలు ఎంత మురికిగా ఉన్నాయో, అతడి ముఖం ఎంత మురికిగా ఉందో, అతడి జుట్టు ఎంత మురికిగా ఉందో, అతడు ఎంత ఇంపుగా ఉన్నాడో, ఎంత కంపుగా ఉన్నాడో అసలు ఏమాత్రం పట్టించుకోకుండా, ఏమాత్రం ఆలోచించకుండా పరిగెత్తుకొని పోయి ఎదురుగా పడి అతని కౌగిలించుకొని అతని మెడ మీద ముద్దు పెట్టి, నా కుమారుడు నాకు మరల దొరికాడు, నా కుమారుడు నేను సంపాదించుకున్నాను, నా కుమారుడిని బట్టి నేను సంతోషిస్తున్నాను, నా కుమారుడిని బట్టి నేను పండగ చేస్తాను, నా కుమారుడిని బట్టి నేను ఉత్సవం చేస్తాను, నా కుమారుడిని బట్టి నేను విందు చేస్తాను, నా కుమారుడు నాకు దొరికాడు, నా కుమారుడు చనిపోయి మరల బతికాడు, నా కుమారుడు తప్పిపోయి మరల నాకు దొరికాడు అని ఉత్సవం చేస్తున్నాడే, గొప్పగా మాట్లాడుతున్నాడే, ప్రేమగా హత్తుకుంటున్నాడే. నువ్వు ఎందుకు ఏం చేసావు? ఆ డబ్బంతా ఏం చేసావు? ఆస్తినంతా ఏం చేసావు? ఎక్కడ ఖర్చు పెట్టావు? ఏం చేసావు అని లెక్కలు అడిగే తండ్రిగా ఈ తండ్రి లేడు. కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా తిరిగి నా దగ్గరికి వచ్చినట్లయితే నేను సిద్ధంగా ఉన్నాను నిన్ను హత్తుకోవడానికి, చేర్చుకోవడానికి. ఆ తండ్రి ఏ తండ్రి కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే. ఆమేన్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. నాన్న, తమ్ముడు, చెల్లి, దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నాన్న, నీకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయో, ఎలాంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావో, ఏ పరిస్థితుల గుండా నువ్వు ట్రావెల్ చేస్తున్నావో, ఎటువంటి ఒత్తిడిలో ఉన్నావో, ఎటువంటి శోధనలో ఉన్నావో, ఎటువంటి బంధకాల్లో ఉన్నావో, ఎటువంటి వ్యసనాల్లో ఉన్నావో, ఏ దానికి నువ్వు బానిసై జీవిస్తున్నావో, దేనిని నువ్వు విడవలేకపోతున్నావో, దేనిని నువ్వు ఈ లోకంలోంచి ఆ చేదైన అనుభవాలు నువ్వు దేన్ని తట్టుకోలేకపోతున్నావో, వాటన్నిటి నుంచి నీకు విడుదల ఇవ్వటమే కాదు, నీకు స్వస్థత ఇవ్వటమే కాదు, నీకు సమాధానం ఇవ్వటమే కాదు, నిన్ను హత్తుకొని ముద్దు పెట్టుకొని నిన్ను సొంత కుమారుడిగా చేసుకుని నిజమైన తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తే. ఈ రాత్రి నా సోదరుడు, ఆ సోదరి, ఇప్పటి వరకు నువ్వు క్రీస్తు గురించి విని ఉన్నావో లేదో నాకు తెలీదు. కానీ ఈ రాత్రి ఆ పరిశుద్ధ దేవుడు, ఆ రక్షకుడు, ఆ విమోచకుడు, ఆ కాపరి నీ పాపాల నిమిత్తం, నీ శాపం నిమిత్తం, నీ వ్యాధుల నిమిత్తం, నీ దారిద్రత నిమిత్తం ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను సంపాదించుకోవాలని, నిన్ను పోగొట్టుకోవటం ఇష్టం లేక ఆ తండ్రి ఎలాగైతే తనకున్నటువంటి గౌరవాన్ని, తనకున్నటువంటి స్థితిని, తనకున్నటువంటి శుద్ధతని, తనకున్నటువంటి స్థాయిని విడిచిపెట్టి వస్తున్న కుమారుడి కొరకు ఎలాగైతే పరిగెత్తుకొని వచ్చాడో, ఈ తండ్రి, ఈ ప్రభువు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు విడువకూడని మహిమను విడిచిపెట్టాడు. ఎవరు సమీపించరాని తేజస్సులో నివసించే ఆ పరిశుద్ధుడు ఈ పాపుల ప్రపంచంలోకి వచ్చాడు. ఈ పాపుల ప్రపంచంలో దాసుని స్వరూపంలో జన్మించాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. నీవు ఆయన్ని చేరలేవు, కానీ ఆయనే నీ యొద్దకు వచ్చాడు. ఆయనే నీకు సమీపస్తుడిగా మారాడు. ఆయనే నీ దగ్గరికి వచ్చి నిన్ను హత్తుకుంటున్నాడు, నిన్ను పలకరిస్తున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు, నిన్ను స్పర్శిస్తున్నాడు, నీతో మాట్లాడటానికి, నిన్ను దర్శించడానికి, నిన్ను పలకరించడానికి, నిన్ను హత్తుకోవడానికి, నీ పరిస్థితులను మార్చడానికి, నీ స్థితిగతులు
చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడి నుంచి వింటున్నావో నీకు అర్థమవుతుందా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. విడిచిపెడతానంటూనే ఇంకా లోకాన్ని అంటిపెట్టుకున్నావా? ఎప్పటికీ నా జీవితం ఇదేనా? అప్స్ అండ్ డౌన్స్, ఇదే దుఃఖమా? ఈ వ్యాధితో ఇలాగే మగ్గాల? ఇదే నా పరిస్థితి? ఇదే నా గమ్యమా? ఇదే నా భవిష్యత్తా అని చెప్పుకోలేక, ఎవరితో పంచుకోలేక ఏ రకంగా నువ్వు బాధపడుతున్నావో, ఏ రకంగా నువ్వు దేనిలో బంధింపబడ్డావో, ఈ రాత్రి నీకు విడుదల. ఆమేన్. ఈ రాత్రి నీకు విడుదల, ఈ రాత్రి నీకు స్వస్థత, ఈ రాత్రి నీకు విమోచన. ఆనాడు ఆ తండ్రి కుమారుని ఎదురు పడి వెళ్ళి హత్తుకొని మెడ మీద ముద్దు పెట్టి ప్రశస్తమైన వస్త్రము కప్పినట్టు, సమాధానపు జోళ్ళు తొడిగినట్టు, అధికారముని ఉంగురము ధరింపజేసినట్టు, నాన్న దేవుని బిడ్డ, సోదరుడా సోదరి, ఈ రాత్రి సకల సృష్టిని సమస్తాన్ని సృష్టించిన ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. నా వైపు చూస్తావా? నేను నీతో మాట్లాడతాను. నా వైపు చూస్తావా? నేను నిన్ను దర్శిస్తాను. నా వైపు చూస్తావా? నీ కుటుంబాన్ని నేను కడతాను. నా వైపు చూస్తావా? నీ గర్భాన్ని నేను తెరుస్తాను, నీకు గర్భఫలం ఇస్తాను. నా వైపు చూస్తావా? నీ కట్లు, చేతబడి కట్లు, దయ్యపు కట్లు తెంపుతాను. నా వైపు చూస్తావా? నీ దరిద్రాన్ని తొలగించేస్తాను. నా వైపు చూస్తావా? నీ పేదరికాన్ని తొలగించేస్తాను. నా వైపు చూస్తావా? నీ మీద ఉన్న ప్రతి శాపం అనే కాడిని నేను తీసివేస్తాను. ఇదిగో నా బలము, నా సామర్థ్యము, నా పరిశుద్ధత, నా నీతి, నా అభిషేకము, నా సమృద్ధి, నా ఐశ్వర్యము, నా స్వస్థత, నా విమోచన నీకు నేను అనుగ్రహిస్తాను. నీవన్నీ నేను భరిస్తాను. నా మేలైన సులువైన కాడి నీ మీద మోపు చేస్తాను, నీకు ధరింపజేస్తాను. నానా, ఇదివరకే నీకు ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి తెలిసి ఉండొచ్చు, కానీ చాలా రకాలైనటువంటి గందరగోళంలో నువ్వు ఎటువైపు తిరుగుతున్నావు. ఈ రాత్రి మంచి సమయం ఆయనకు అప్పగించుకో. తిరుగుబాటు చేసిన కుమారుణ్ణి నిందించని ఆ తండ్రి, తిరుగుబాటు చేసిన ఆ కుమారుణ్ణి శపించని ఆ తండ్రి, తిరుగుబాటు చేసిన ఆ కుమారుణ్ణి దూషించని శిక్షించని ఆ తండ్రి నిన్ను క్షమించేవాడిగా ఉన్నాడు, నిన్ను హత్తుకునేవాడిగా ఉన్నాడు. నిజానికి నిన్ను కన్నవాళ్ళు కూడా కొన్ని విషయాలను నిన్ను క్షమించకపోవచ్చు నాన్న. నీ స్నేహితులు నిన్ను క్షమించకపోవచ్చు, నీ బంధువులు నిన్ను క్షమించకపోవచ్చు, నీ గురించి పూర్తిగా తెలిస్తే నిన్ను ప్రేమించే వాళ్ళు కూడా నిన్ను అసహించుకోవచ్చు. కానీ నీ గురించి సంపూర్ణంగా తెలిసిన వాడే నీతో మాట్లాడుతున్నాడు. నేనే ఉన్నవాడను, అనువాడను, నీ జీవితాన్ని, నీ బ్రతుకును మార్చగలవాడను, నిన్ను విమోచించువాడను, నిన్ను స్వస్థపరచగలవాడను, నీకు విడుదల ఇవ్వగలవాడను. నా వైపు చూడు, నాకు నీ హృదయాన్ని ఇవ్వు, నాకు నీ జీవితాన్ని ఇవ్వు. నీ హస్తమును చాచి నా చేతులు పట్టుకో. నీ కొరకే నేను గాయపరచబడ్డాను, నీ కొరకే ఈ భూమిపైకి వచ్చాను, నీ కొరకే నేను శపితమైన వాడిగా, శాపగ్రస్తంగా మార్చబడ్డాను. నీకు విమోచన, విడుదల, స్వస్థత ఇవ్వడం కొరకే. నానా, ఇస్తావా ఈ రాత్రి జీవితాన్ని? కళ్ళు మూసుకుందామా? నిలబడదాం, కళ్ళు మూసుకుందాం.
అలేలియా పరాటాలియాలా అకల్చర్మే షహీ అలే అలేలియా లికల్బ షహీలియా లారా పుర్రాబా ఎలియానా షందరా. అప్పగిస్తావా యేసయ్యకి? ప్రభా నేను సిద్ధంగా ఉన్నా యేసయ్యా. ప్రభా పనికిరాని పాత్రలాగా ఉన్నా యేసయ్యా. నేను ఎవరు నన్ను పట్టించుకునేటట్లు లేరయ్యా. ఎవరికి నేను నచ్చానో నచ్చనో కూడా తెలియదయ్యా. అయ్యా నన్ను దృష్టి ఉంచుతావా ప్రభా? నన్ను చేర్చుకుంటావా ప్రభా? నువ్వే మాట్లాడుతున్నావా? నన్ను పనికి రాని పాత్రగా ఉన్న నన్ను పనికొచ్చే పాత్రగా మారుస్తావా? విలువైన పాత్రగా మారుస్తావా? ఎన్నిక లేని నన్ను నువ్వు ఎన్నుకుంటావా? ఎవరు ఏలని నన్ను నువ్వు ఎన్నుకుంటావా? నన్ను నీ సొంత కుమారునిగా స్వీకరిస్తావా ప్రభువా? అడుగు నానా, అడుగు. చేతులు పైకెత్తి అప్పగించుకొని జీవితాన్ని, అప్పగించుకొని జీవితాన్ని, అప్పగించుకొని జీవితాన్ని. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. బతికి రాని పాత్ర నన్ను పారవేయకు యేసయ్యా. బతికి రాని పాత్ర నన్ను పారవేయకు యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నానా మంచి సమయం బిడ్డ. నువ్వు ఉద్యోగంతో తప్పిపోయావో, వ్యాపారంతో తప్పిపోయావో, ఎక్కడ నిన్ను లోకం ఆకర్షించిందో, మధ్యవా మాయా మత్త ఎక్కడ తప్పిపోయావు నాన్న? ఈ రాత్రి నీయే సమయం. యేసయ్య నిన్ను మరణాత్తుకోవడానికి పిలుస్తున్నాడు. ఒప్పుకో నాన్న, విడిచిపెట్టి పాపం ప్రపంచాన్ని. ఆ పరిశుద్ధ దేవుడి హస్తం పట్టుకో. నిందలేడు నీ మీద, నేరారోపణ చెయ్యడు నీ మీద, దోషారోపణ చెయ్యడు నీ మీద. ఆయన హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు నాన్న. అప్పగించుకో, అప్పగించుకో. జ్ఞానమేమీ లేదు కానీ నీ సేవ చేయ ఆశ ఉన్నది. జ్ఞానమేమీ లేదు కానీ నీ సేవ చేయ ఆశ ఉన్నది. నీవే నా జ్ఞానమని, నీవే నా జ్ఞానమని, నీ సేవ చేయ వచ్చినయ్యా. నేను కూడా, నేను కూడా, నేను కూడా ఉన్నానయ్యా. నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నన్ను వాడుకో యేసయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. రయ్యా నన్ను వాడుకో యేసయ్యా, రయ్యా నన్ను వాడుకో యేసయ్యా. వదలకున్నానా? ఈ రాత్రి నువ్వు విడిచిపెట్టద్దు.
నీ హృదయం అంతా ఆయన నింపుకొని కదలాలా. ఇక్కడ నుండి నువ్వు నీ హృదయం అంతా నింపుకొని కదలాలా. నీ హృదయంలో నింపబడిన యేసయ్య సమాధానం నీ ఇల్లంతా నింపబడాలా. నీ గృహం అంతా నింపబడాలా. నీ బిడ్డలకు, నీ భార్యకు, నీ పిల్లలకు, నీ తల్లిదండ్రులకు, నీ తోడపుట్టిన వాళ్లకు నీ ద్వారా సమాధానం పంచబడాలా. తిరుగుబాటు చేసిన కుమారుడు ఒక పండగకు కారణమైనట్టు మరలా నాన్న నిన్ను బట్టి పరలోకంలో పండగ, నిన్ను బట్టి ఈ మ్యాక్స్ సొసైటీలో పండగ, నిన్ను బట్టి సెంట్ ఫెలోషిప్ చర్చిలో పండగ. బిడ్డ ఈ రాత్రి అప్పగించుకోనన్నా, ఈ రాత్రి అప్పగించుకో. యేసయ్యా ఎప్పటిదాకా నేను వెళ్ళినయ్యా, నాకు నచ్చింది చేసుకుంటా వెళ్ళినా, నాకు తోచింది చేసుకుంటా వెళ్ళినా వద్దయ్యా, తిరుగుబాటు చేసిన కుమారుడు లాగా అయిపోతానేమో. వద్దయ్యా, నీకు అప్పగించుకుంటున్నాయి రాత్రి. ఎవరెవరైతే ఈ రాత్రి మీ హృదయాల్ని దేవుడికి అప్పగిస్తున్నారు వారు చేతులు పైకెత్తి ఉంచండి. మిగతా వారందరూ చేతులు దించండి. ఎవరెవరు ఈ రాత్రి మీ జీవితాల్ని, మీ హృదయాల్ని, మీ కుటుంబాల్ని యేసయ్య కొరకు అప్పగించుకుంటున్నారో వారు మాత్రమే చేతులు పైకెత్తి ఉంచండి. మిగతా వారు చేతులు దించండి. తెల్మినాలా రాబా షహిలియా ఎలీలియా పరాఠరాలియా రాబా షహిలియా అలీ కల్యామాందన్ మెనేలియా ఎలీలియా పరాఠాలియా రిఖల్వేలే షహీ ఎలీలా పరాఠా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నాతో ఈ మాటలు చెప్పు బిడ్డ. ప్రభువైన యేసు, నిన్ను నా సొంత రక్షకుడిగా ఈ రాత్రి నేను స్వీకరిస్తున్నాను. నేను పాపిని, నేను పాపములో ఉన్నవాడను. నన్ను మన్నించు. నీ రక్తంలో నా పాపములు శుద్ధీకరించబడ్డాయని, నా పాపముల నిమిత్తము నీవు చనిపోయావని, తిరిగి 3వ దినమున లేచావని నేను నమ్ముతున్నాను. ఈ రాత్రి నా హృదయాన్ని, నా జీవితాన్ని ప్రభువా నీకు అప్పగిస్తున్నాను, నీకు అప్పగిస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో నా జీవితాన్ని ఏలమని, ప్రభువుగా, రక్షకుడిగా, విమోచకుడిగా నా జీవితంలో ఉండమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. లియాలాబా షహీలియాలాలా హల్లెలూయా పరాఠరాలాలా శాందరాలా. In the name of Jesus. యేసుక్రీస్తు నామములో తండ్రి ప్రార్థిస్తున్నాను. ఎవరెవరిలో అయితే ఇంకా బలహీనతతో ప్రభా, సిక్నెస్, ఎవరెవరిలో అయితే ఆయన ఈ బంధకాలతో బంధింపబడి ఉన్నారు ప్రభా, ఈ రాత్రి యేసుక్రీస్తు నామంలో అధికారము గల నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను. ఆ చీకటి శక్తులను, వాటి కట్లను యేసు నామములో తెంపివేస్తున్నాను. Every generation curses I break in the name of Jesus Christ of Nazareth. యేసు నామములో ప్రతి తరములో ఉన్న శాపమును విరగొడుతున్నాను, కాడిని విరగొడుతున్నాను. దురాత్మ శక్తులను విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. చీకటి శక్తులను విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఆ వ్యాధులను యేసు నామములో బిడ్డల శరీరాలు విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తున్నాను. దీర్ఘకాలిక వ్యాధులు తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. మూయబడిన గర్భాలు యేసు నామములో తెరవబడును గాక. సమాధానము లేని కుటుంబాలు, సమాధానము లేని దాంపత్య జీవితాలు యేసు నామములో సమాధానపరచబడును గాక. ఈ రాత్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబము ఇన్ ద మైటీ జీసస్ నేమ్, నీ దాసుడైన నేను యేసుక్రీస్తు నామములో అధికారము గల నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ ప్రతినిధిగా వారి జీవితంలో సమాధానం విడుదల చేస్తున్నాను, స్వస్థత విడుదల చేస్తున్నాను, సమృద్ధి విడుదల చేస్తున్నాను. ఈ ప్రాంతం ప్రత్యేకంగా కట్టబడును గాక ఇన్ ద మైటీ జీసస్ నేమ్. ఈ ప్రాంతంలో ఉండే ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ గా ఈ పరిచర్య, ఈ సంఘం మార్చబడును గాక. ఇదివరకు చూసిన మహిమ ఎలీ షహీలియా రాపటారియానందల్లా
అల్మినా ఎకెల్మినియా షహీలియారా అందన్బా ఇకల్విరియారాలా అలీలియారా పరాటారియానా. ఇప్పటి వరకు క్రైస్తవులు కాదు, అనేకులు అన్యులు రాబోతున్నారు ఈ గుంపులోకి. ఎంద్మినౌ కల్మినే అలీలియా పరాటెన్మే షహీలియారా, అన్యులు రాబోతున్నారు. రిచెస్ట్ పీపుల్, వాళ్ళు ఈ లోకంలో ధనవంతులు, రొమ్ములు బాదుకుంటూ రాబోతున్నారు. ఈ లోకంలో చాలా డబ్బు కలిగిన వాళ్ళు, కానీ కన్నీటితో రాబోతున్నారు. ఈ సన్నిధిని వెతుక్కుంటూ రాబోతున్నారు. ఈ సంఘం అడ్రస్ అడుగుతూ రాబోతున్నారు. ఎల్బోతే ఎలీకా రిహాల్బినా ఎల్బిలాహిరియా షహీలియా రాబా బందన్ మిలిరా రిహాల్బిరా బా హోషందన్ బా. బలవంతుల్ని ఆశ్రయిస్తే జరగంది, రాజులను నాయకుల్ని ఆశ్రయిస్తే జరగంది. ఒక నూతనమైన కార్యం యేసు నామములో మొదలవబోతుంది. ఎనీకెల్వినా, అది ఒక ప్రత్యేకమైన పుస్తకముగా, చరిత్రగా ఈ పరిచర్యలో ఉండబోతుంది. ఒక నూతనమైన కార్యము ప్రారంభమవుతున్నది. ఎల్మినే నేమేలే షహీలియా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రవచిస్తున్నాను. యేసు నామములో నూతనమైన కార్యం మొలుచుచున్నది. అధికారుల వలన కానిది, అధికారము వలన కానిది, ఎవరి వలన కానిది, ఊహించని రీతిలో జరగబోచున్నది. అది కార్యం మొలుచుచున్నది. దానికి కార్యసిద్ధి కలుగజేయువాడు ప్రభువైన యేసే. హల్లెలూయా పరాటాషా. ఈ పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరు దీవించబడబోతున్నారు. ఈ పరిచర్యలో చేతులు కలిపిన ప్రతి ఒక్కరు దీవించబడబోతున్నారు. కుటుంబాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు వరదిల్లబోతున్నాయి. ఎందుకో ఒక కొత్త మలుపు తిరగబోతుంది సంఘం. ఎల్ పెలే ఎకాన్మినా అలీలియా పరాటాలియా రాబా షాందరాలరా. తిరుగుబాటు చేసిన కుమారుడు ప్రశస్తమైన వస్త్రం కప్పుకున్నట్టు, నానా ఇన్ని రోజులు ఏమో అనుకున్నావు కదా బిడ్డ, నీ లైఫ్ టర్న్ అవుతుంది ఈ రాత్రి. యు కెనాట్ ఇమాజిన్. నీ పక్కనున్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు నిన్ను చూసి. జరగబోతున్నాయి కార్యాలు. నమ్మి యేసుని స్తుతించి సంతృప్తి సమాధానంతో నీ గృహంలో పరిశుద్ధ యేసుక్రీస్తుని స్తుతించు. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. దేవుని తోడును గాక.